మనం లైఫ్‌లో ఎదుగుతున్నప్పుడు కానియండి, మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు చాలామందికి అన్ని విషయాల్లో అందరూ నచ్చాలని లేదు. అందరూ నచ్చరు కూడా. అయినా మీకిష్టమైన పని మీరు చేస్తున్నప్పుడు కొంతమంది ఇలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు? అని అడుగుతూ ఉంటారు. అవన్నీ మన మనసు వరకు తీసుకొని మనం చేసే ప్రయత్నాన్ని గనక మనం ఆపితే ఫ్యూచర్‌లో మనం ముందుకు ఎదగలేమనేది నా అభిప్రాయం అండి. నా వరకు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా జనాల్లో వెనక ఉండి అప్పుడు నాకు రూ. 100 ఇచ్చేవాళ్ళనమాట. ఆ రూ. 100తోనే నేను అందులో కన్వీనియన్స్ 50 ఇచ్చి పంపించి 50 తర్వాత ఇచ్చేవారు. అప్పటినుంచి నేను షూటింగ్స్ చేస్తూ ఉన్నాను. షూటింగ్స్ తప్ప ఇంకా నాకేం తెలీదు. డాన్సు, షూటింగ్స్ ఇవి తప్ప నాకు ఇంకా వేరే లోకం తెలీదు. ఈ యూట్యూబ్ ద్వారానే నేను వంట వీడియోలు చేయటము, అలాగే వ్లాగ్స్ అనేవి చేయటము, ఇవన్నీ కూడా నేను ఒక ఫ్యామిలీలాగా మీ అందరికీ దగ్గరయ్యానని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ కొత్త ప్రయత్నం యూట్యూబ్‌లో ఒక సీరియల్‌లాగా చేయాలని, అందులో భాగంగా చేస్తున్నదే ఈ షూటింగ్ అండి. ఆ సీరియల్ నేమ్ వచ్చేసి 'ముగ్గురు ఆడబిడ్డలు'. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా కొత్త వాళ్ళేనండి. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. కెమెరా వచ్చేసి మా ఖమ్మంలోంచే నేను తీసుకోవడం జరిగిందండి. త డీఓపీ పవర్ వినయ్, మంజు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో. సో, పోస్ట్ ప్రొడక్షన్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ గానియండి, మిక్సింగ్ గానియండి, డబ్బింగ్ కానియండి, ఇవన్నీ కూడా మనకు చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా మా ఇంట్లోనే షూట్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. బేసిక్‌గా నేను రైటర్ అండి. నేను చాలా అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. 'నాగార్జున' గారి సినిమాకి 'డాన్' సినిమాలో 'నీకై నేను నాకై నువ్వు' సాంగ్ నేను, మధుయే రాసాము. లారెన్స్ మాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. అండ్ అందులో చిన్ని చరణ్ అన్నయ్య, విశ్వ అన్నయ్య కూడా రాశారు. కాకపోతే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆ పాట ట్రెండ్ అవుతుంది. మేమే రాసామని చెప్పినా గాని కొందరు నమ్మడం లేదు. ఆ టైంలో నేను మాదేంటి శిల్పారామంలో ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ అఖిల్, నాగచైతన్య వీళ్ళందరూ కూడా వచ్చినారు అప్పుడు. అందరిని కూడా కలవడం జరిగింది. అది మా లైఫ్‌లో మధు అండ్ నా లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ డే అది. దాని తర్వాత నా ఫోన్ పోగొట్టుకోవడం, లారెన్స్ మాస్టర్ కాంట్రాక్ట్ మిస్ అయిపోవడం, తర్వాత నేను కొన్ని సినిమాలకి పాటలు రాయలేకపోయాను. అండ్ తర్వాత ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వాలని చెప్పేసి నేను డాన్స్ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్ చెప్పేవాడిని. సో, జీవితంలో ఎన్ని పనులు చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని ఒకటుంటుంది. అది మాకు కళారంగం అనమాట. అందులో భాగంగానే ఎంతమంది ఎన్ని హేళనలు చేసినా, ఎన్ని మాటలన్నా నాకు డాన్స్‌లో, యాక్టింగ్‌లో, స్క్రిప్ట్ రాయటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. తిన పేరొచ్చేసి సంధ్య అండి. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి. తన లైఫ్‌లో కూడా వాళ్ళ హస్బెండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తన మేకప్ అంతా కూడా చెన్నైలోకెళ్ళి నేర్చుకొనొచ్చారు. సంతోషి గారి దగ్గర నేర్చుకొనొచ్చారనమాట. తను పెళ్ళిళ్ళకి, అలాగే ఫంక్షన్స్‌కి, షూటింగ్స్‌కి, అలాగే ఫోటోషూట్స్‌కి అన్నిటికి కూడా చాలా బాగా మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్, శారీ డ్రాపింగ్ అన్నీ చేస్తారు. యాప్ట్ అని సంబంధించిన యాప్ట్ మేకవర్ అని ఉంటుందండి. తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, అలాగే తన ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మా డీఓపీ పవర్ వినయ్ గారు కూడా చాలా చాలా తీశారండి. చాలా నచ్చింది మాకు. తన ఫోటోగ్రఫీగా సూపర్‌గా తీశారనమాట. దానికి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకెవరికైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ ఎవరైనా చేసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్‌గా నా మేకప్ అంతా ఇదిగోండి ఇలా చేసిందనమాట తను. బేసిక్‌గా లేడీ గెటప్ ఏసుకున్నప్పుడు చాలా చాలా కష్టంగానే ఉంటుందండి. కాకపోతే నాకది ఆహ్, ఫస్ట్ నుంచి చాలా పేరొచ్చిందండి. లేడీ గెటప్‌లో ఎక్కువ లైక్స్ రావటము, లేడీ గెటప్‌లో డాన్స్ చేస్తే ఎక్కువ వ్యూస్ ఉండడం వల్ల, నేను ఆ క్యారెక్టర్‌ని కొంచెం డెవలప్ చేసుకొని నీట్‌గా ప్రెజెంట్ చేయాలి అనే ప్రెజెంటేషన్ నాకెక్కువ ఇంపార్టెంట్. బయటికెళ్ళినప్పుడు నా వరకు నాకు ఎదుటి వాళ్ళు నా యాక్టింగ్ మెచ్చుకోవాలి. మీరేసే గెటప్ బావుంటది అని చెప్పాలి. కానీ ఎగతాళి నవ్వులు నవ్వటము, ఎగతాళిగా ఉండడం నాకిష్టముండదండి. ఆ విధంగా వచ్చే పేరు నాకిష్టముండదు. సో, అందుకని జెప్పేసి నా వరకు నేను హార్డ్ వర్క్‌గా, సిన్సియర్‌గా చేస్తాను. బట్ ఇవన్నీ నేను చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ నా వైఫ్ అండి సునీత. సునీత లాంటి వైఫ్ నాకుండడం నాకు జీవితంలో నాకు దేవుడిచ్చిన వరం అని చెప్తాను. ఎందుకంటే నన్ను చంటి పిల్లలా చూసుకుంటది. ఇంట్లో ఫ్యామిలీ అంతా చక్కబెడతది. తను వెనక ఎంత పని చేస్తుందో దాదాపుగా అందరికి కనిపించకపోవచ్చు. మరి ఇంతమందికి సేవ చేస్తూ చేయాలంటే కష్టమే కదా! తననెందుకు ఇబ్బంది పెడతారని మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు. బట్
ఇవన్నీ చేయటానికి మోటివేటెడ్‌గా ఉండు. ఇవన్నీ ఖచ్చితంగా ఇవి చేయండి, ఇది చేయండి. మీరు ఇలా ఎందుకు చేయరు? ఇంక ఇది ఇలా చేయండి, ఇది స్టార్ట్ చేయండి అని చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్ళేదే మా సునీత. ఆ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అండ్ అలాగే దీంట్లో ఉన్న వాళ్ళందరూ గీత, సంగీత, జ్యోతి గారు, పూర్ణ గారు, వెంకట్ గారు, అలాగే సీతారాములు గారు వీళ్ళందరూ కూడా అలాగే తనొచ్చేసి మన మేరీ గారండి. మేరీ గారు వీళ్ళందరూ కూడా మధు వీళ్ళందరూ కూడా నాకు మంచి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. వాళ్ళకి నేను సపోర్ట్‌గా ఉన్నానని వాళ్ళు భావిస్తున్నారు. సో, అందరం కలిసి మా ఇంట్లోనే, నా ఏరియాలోనే ఇలా నేను షూట్ చేసుకోవడం జరిగింది. శారీ కట్టుకొని ఫస్ట్ టైం నేను మా వెంచర్‌లో బయటికెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానండి నేను. ఎందుకంటే ఇక్కడే కదా ఉంటున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. వన్స్ అగైన్ దాని తర్వాత రియలైజ్ అయ్యాను. ఆహ్, ఇది ఇది నా యాక్టింగ్ కదా! ఇంక నాకు తప్పదు అని చెప్పేసి. మార్నింగ్ నుంచి నైట్ 12:30, 2 వరకు అయిపోయిందండి షూటింగు. చాలా కష్టపడి తీస్తున్నాము. మా యోధా యూట్యూబ్ ఛానల్ ఉంది కదండీ! అందులో వస్తుందండి. తప్పకుండా చూడండి. ముగ్గురు ఆడబిడ్డలు. చాలా కొత్త కథతో మీ ముందుకైతే నేనొస్తున్నానండి. మీరు నన్ను ఆదరిస్తే ముందు ముందు మంచి మంచి స్టోరీస్‌తో చాలామంది గూడా యూట్యూబ్‌లో వీడియోస్ పెడతారండి అని అనుకుంటున్నాను. ఈ 2, 3 రోజుల్లో రెగ్యులర్ వ్లాగ్స్ తీయలేకపోతున్నాను. సునీత లేదు టైంకి ఇక్కడ ఇంట్లో వండుకొని తినాలంటే కొంచెం కష్టంగా ఉంది. నిన్నైతే ఉమా వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, నేనే కొంచెం ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటూ, ఇంట్లో కొంచెం చూసుకుంటూ ఈ వీడియో తీయటం జరిగిందండి. త్వరలో మీ ముందుకి ఖచ్చితంగా వస్తానండి. ఈ గట్టి ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి. నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టను. బడ్జెట్‌లోనే నా బడ్జెట్‌లో ఎవ్వరు తీయలేనంత తక్కువ బడ్జెట్‌లోనే నేను ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నానండి. నేను ముందుగా అదే చేసుకుంటానండి. ఎందుకంటే నేను డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి నా ఫ్యామిలీని ఇబ్బంది అసలు పెట్టనండి. ఎందుకంటే చాలామంది స్టోరీస్ విన్నాను నేను. ప్రొడ్యూస్ చేసి చాలా నష్టపోయారు. నేను ఆ విధంగా ఎప్పుడూ చేయనండి. ఒక పైసా సంపాదించుకోనని అందరికీ చెప్తుంటాను. నేను ఎట్టి పరిస్థితిలో ఆ పైసలు పోగొట్టుకునే పరిస్థితి లాంటివి చేయను. సో, మీరు కూడా జాగ్రత్తగా వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి బడ్జెట్‌ని. ఇంకా ఏదేదో తీయాలని ఆర్భాటంతో ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి అని నా ఉద్దేశం, నా సలహా నేనిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రయత్నంగా మీరు ప్రయత్నించాలంటే గట్టిగా ప్రయత్నించండి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా హైప్ వస్తుంది అందరికీ. మీ యాక్టింగ్ బావుంటే, మీ స్కిల్స్ బావుంటే పెద్ద పెద్ద వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఒక్కసారి ఎంటర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళు తోడుండండి. వాళ్ళ ఇష్టాలను గౌరవించండి. కళాకారులని ఆహ్, గౌరవించకపోయినా పర్వాలేదు. దయచేసి కించపరిచే విధంగా మాట్లాడకండి. ఈ వీడియోలో కింద వచ్చే కామెంట్స్ వల్ల నేను ఇంకా ఒక అడుగు వెళ్తాను. ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.